సమరమే ఇవాల్టి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు. వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధమైన అధికార విపక్షాలు. నిన్న ఆల్ పార్టీ మీటింగ్ కూడా జరిగింది. అది కూడా పెద్ద రసాభాసగా మొదలైంది, ఎండ్ అయింది. 5 కొత్త బిల్లుల ఆమోదమే లక్ష్యంగా కేంద్రం అడుగులేస్తున్నదట. ఒకటి డీలిమిటేషన్, రెండోది మహిళా కోటా బిల్లుల ఆమోదానికి వ్యూహాలు పన్నుతున్నది. బల సమీకరణకు విపక్ష రెబల్స్తో పాటు కొన్ని పార్టీల మీద కన్నేసింది. నీట్ పేపర్ లీక్, అయోధ్య విరాళాల చోరీ విపక్షాల అస్త్రాలు. పార్టీ ఫిరాయింపులపైన సభను స్తంభింపచేసే ప్రణాళికలు. జైలుకెళ్తే పీఎం సీఎంల పదవులు ఊడే బిల్లుపైన జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. దానిపైన కూడా సభలో వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంది. టీఎంసీ రెబల్స్ను పిలవడంపై అఖిలపక్ష భేటీ రసాభాస. సభను సజావుగా సాగనివ్వండి, మంత్రి కిరణ్ రిజిజు విజ్ఞప్తి. అయితే నిన్న జరిగిన ఈ ఆల్ పార్టీ మీటింగ్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రెబల్స్ని కూడా పిలిపించిరట. సో వీళ్ళంతా ఈ బీజేపీ చేసిన పనే ఇది. తృణమూల్ కాంగ్రెస్ని నిలువునా చీల్చి ఒక 20 మంది ఎంపీలను సైడ్ చేసి వాళ్ళ ఎన్డీఏకి మద్దతు ఇచ్చేలాగా ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు ఎందుకు ఇదంతా? రేపు పొద్దున డీలిమిటేషన్ కానీ అండ్ మహిళా రిజర్వేషన్ బిల్లు కానీ ఇది గట్టెక్కాలంటే ఎంపీలు కావాలి. మెజారిటీ లేదు. అందుకే మెజారిటీ లేకపోవడంతోనే మొన్న బిల్లు వీగిపోయింది. సో ఈసారి ఎలాగైనా గట్టెక్కించాలని ఆల్రెడీ అక్కడ పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి రాగానే నిలువున చీల్చేసిరు తృణమూల్ కాంగ్రెస్ని. 20 మంది ఎంపీలను లాగిరు. ఉద్ధవ్ ఠాక్రే శివసేనని చీల్చిరు. 6 మంది ఎంపీలను ఇట్లా లాగిరు. తెలివిగా వీళ్ళు బీజేపీలో వాళ్ళని చేర్చుకోకుండా వాళ్ళు జస్ట్ ఒక సైడ్కి వెళ్ళి మేము ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నామని ఒక చీలిక పార్టీ కింద ఉన్నారు. ఇప్పుడు వాళ్ళంతా రేపు అన్ని బిల్లులకి ఎన్డీఏకి సపోర్ట్ చేస్తారు. సో ఇట్లా బీజేపీ పక్కా ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నది. అంటే ఏం చేయడానికైనా రెడీ అనమాట. ఇక సింపుల్. అండ్ ఇంకోవైపున ఈ పార్లమెంట్ సమావేశాలు ఒకవైపున కాక్రోచ్ జనతా పార్టీ దీక్షలు, ధర్నాలు, వాళ్ళ పోరాటం ఇంకొక వైపున జరుగుతున్నాయి. సో దీంతో ఢిల్లీలో భద్రతను కూడా చాలా పెద్ద ఎత్తున ఇది చేశారు. సో ఈనాడులో కూడా ఇదే వార్త. అఖిల పక్షంలోనే అగ్గి. తృణమూల్ రెబల్ ఎంపీలకు ఆహ్వానంపై విపక్షాల అభ్యంతరం. కాసేపు వాకౌట్ చేసి నిరసనట. సో నిన్న ఆల్ పార్టీ మీటింగ్ తర్వాత మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రులు. ఆల్ పార్టీ భేటీకి టీఎంసీ తిరుగుబాటు ఎంపీలను ఆహ్వానించడాన్ని నిరసిస్తూ మాట్లాడుతున్న ఆ పార్టీ ఎంపీ. సో ఈ ఎజెండాలో 8 బిల్లులు ఉండబోతున్నాయట. ఇగో పార్లమెంట్ సమావేశాల ఎజెండాలో 8 బిల్లులు చేర్చామని, ఇంకా ఏదైనా తెచ్చేట్లయితే సభా వ్యవహారాల సంఘంలో అంటే బీఏసీలో చర్చించి ప్రకటిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. నిబంధనలు అనుసరించే టీఎంసీ తిరుగుబాటు ఎంపీలను పిలిచాం. 20 మంది తృణమూల్ ఎంపీలు తమను ఎన్సీపీఐలో విలీనం చేయాలని, వేరేగా కూర్చోవడానికి అవకాశం ఇవ్వాలని స్పీకర్కు వినతి పత్రం ఇచ్చారు. అతిపెద్ద బ్లాక్గా ఉన్న వారి హక్కును ఎలా కాదనగలం? అది స్పీకర్ పరిధిలోని అంశం అని స్పష్టం చేశారు. ఈ 20 మందికి విడిగా సీట్లు కేటాయించాలని స్పీకర్ నిర్ణయించిండు. మరో 19 మందికి కూడా ఎక్కడుందో ఇది where is సో మొత్తానికి ఇట్లా ఈ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలని ఆల్ పార్టీ భేటీకి పిలవడం పెద్ద వివాదాస్పదమైంది. మొత్తానికి ఒక 8 బిల్లులు ఈ సమావేశంలో తీసుకురాబోతున్నారట. మరో 19 మందికి కూడా ఇలాంటి ఏర్పాట్లే చేసినట్టు. ఆ మేరకు తమ సీట్లు మారాల్సి వచ్చిన వారిలో వైసీపీ సభ్యుడు మిథున్ రెడ్డి కూడా ఒకరు ఉన్నారట. అంటే ఇప్పుడు వాళ్ళు తృణమూల్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు కాబట్టి వాళ్ళని సపరేట్గా చూస్తున్నారనమాట. స్పీకర్కి వాళ్ళు రిక్వెస్ట్ లెటర్ పెట్టుకుంటే స్పీకర్ అవకాశం ఇచ్చినట్టు వాళ్ళందరినీ సపరేట్గా కూర్చోబెట్టాలని. సో ఎందుకు అంటే ఇదంతా బీజేపీ చేసిన ప్లాన్లో భాగంగా జరిగిన వ్యవహారమే. అల్టిమేట్గా ఈ బిల్లులని ఈసారి ఎట్లాగైనా గట్టెక్కించాలి అనేది బిగ్ స్కెచ్ అనమాట. మరి ఈ సమావేశాలు ఏ రకంగా జరుగుతాయన్నది చూడాలి. లోక్సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, మహిళా రిజర్వేషన్ వంటి కీలక బిల్లులను ఎట్టి పరిస్థితుల్లో నెగ్గించుకోవాలన్న ప్రభుత్వ పట్టుదల. నీట్ పరీక్ష పేపర్ లీక్,
అయోధ్య రామాలయంలో కానుకల చోరీ, E20 పెట్రోల్ అంటే ఇథనాల్ కలిపిన పెట్రోల్ అది తీసుకురావాలని కేంద్రం ప్లాన్ చేస్తుంది కదా E20 పేరుతో. పలు పార్టీలను చీల్చిన ఎంపీలకు వేరుకుంపటి గుర్తింపు తదితర అంశాలపైన ప్రభుత్వం మెడలు వంచాలన్న ప్రతిపక్షాల వ్యూహాల మధ్య పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఆగస్టు 13వ తేదీ వరకు 19 సిట్టింగులుగా నిర్వహించే ఈ సమావేశాలు హోరాహోరీగా సాగే అవకాశం కనిపిస్తోంది. ఆర్థిక న్యాయ సంస్కరణల దిశగా కీలక బిల్లులు ఆమోదింప చేసుకోవాలని మోదీ సర్కార్ పట్టుదలతో ఉండగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని విపక్ష ఇండియా కూటమి వ్యూహాలు రచిస్తోంది. ఈ సమావేశాల్లో కేంద్రం 5 కొత్త బిల్లులు ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. గ్లోబల్ మార్కెట్లో రూపాయి విలువను స్థిరపరచడం, విదేశీ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా గతంలో తెచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో ఆదాయ పన్ను సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టబోతున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కు పెంచే సవరణ బిల్లుతో MSME డెవలప్మెంట్ సవరణ బిల్లు తీసుకురాబోతున్నారు. జాతీయ గౌరవ భంగ నిరోధక సవరణ బిల్లు తీసుకురాబోతున్నారు. జనన మరణాల నమోదు సవరణ బిల్లులు కేంద్రం ప్రవేశపెట్టబోతున్నది. జాతీయ గేయం వందే మాతరంని అవమానించిన, ఆలపిస్తున్న సమయంలో ఆటంకం కలిగించిన ఇకపైన దాన్ని నేరంగా పరిగణించబోతున్నారు. జాతీయ గీతానికి ఎట్లాంటి ఇవైతున్నాయో దానికి కూడా పెట్టబోతున్నారు. ద ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ హానర్ సవరణ 2026 బిల్లు కూడా ఈ సభలో తొలి రోజే సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందట. అండ్ దాంతోపాటు లోక్సభలో పెండింగ్లో ఉన్న ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులరైజేషన్ సవరణ బిల్లును కూడా ఆమోదింప చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా లోక్సభ నియోజకవర్గాల డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాలు పెంచడం, పార్లమెంట్ రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లులను ఆమోదింప చేసుకునేందుకు గత ఏప్రిల్లో నిర్వహించిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మోదీ సర్కారుకు భంగపాటు ఎదురైంది. దీంతో ప్రభుత్వం వ్యూహం మార్చింది. తన చేతికి మట్టి అంటకుండా ప్రతిపక్ష కూటమిలోని పార్టీలను చీల్చి ఈ బిల్లుల ఆమోదానికి మద్దతు కూడగట్టే పనిలో ప్రభుత్వం ఉన్నది. ఇటీవల తృణమూల్ కాంగ్రెస్కు చెందిన 20 మంది ఎంపీలు ఆ పార్టీ నుంచి బయటకొచ్చి ఊరు పేరు తెలియని నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా అనే పార్టీలో చేరారు. ఆ పార్టీ అధికార ఎన్డీఏకు మద్దతిస్తోంది. మరోవైపు మహారాష్ట్రలో ప్రతిపక్ష కూటమిలోని శివసేన అంటే ఉద్ధవ్ ఠాక్రే శివసేన నుంచి 6 ఎంపీలు ఎన్డీఏ కూటమిలోని శివసేనలో చేరారు. అంటే ఏకనాథ్ షిండేలో ఉన్న కూటమిలో చేరారు. వారికి లోక్సభ స్పీకర్ అనుబంధ గుర్తింపు కూడా ఇచ్చేశారు. అంతకుముందే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 7 రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఈ రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్కు ఎన్డీఏ చేరువైంది అని అంటున్నారు. 5-6 సీట్ల మద్దతు తక్కువగా ఉన్నా విపక్ష కూటమిలోని ఎంపీలను ఆఖరి నిమిషంలో తమ వైపు తిప్పుకొని బిల్లులు ఆమోదింప చేసుకోవాలని ప్రభుత్వం పక్కాగా ప్రణాళికతో ఉన్నది. అయితే ఈ బిల్లుల సమావేశాల తొలి రోజే సభ ముందుకు రాబోవని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇంకొకటి ఇక్కడ ప్రధానమైంది, డిఎంకే కూడా కొంత మెత్తబడ్డట్టు కనబడుతున్నది. వాళ్ళు వాకౌట్ చేస్తే సరిపోద్ది. సభలో ఎంతమంది అయితే ఉంటారో అందులో 2/3 మెజార్టీ చూస్తారు. సో కాబట్టి ఒక 2-3 పార్టీలని విపక్ష పార్టీలను వాకౌట్ చేయించేస్తే అయిపోయాయి, ఈజీగా గట్టెక్కుతుంది. అదే ప్లాన్లో ఉన్నారు. సో ఇప్పుడు ప్రతిపక్షాలకి చాలా అంశాలు ఉన్నాయి. అయోధ్య రామాలయం ఉంది, నీట్ పేపర్ లీక్ అంశం ఉంది, అండ్ ఇథనాల్కి సంబంధించిన E20 పెట్రోల్ అదొక అంశం ప్రధానంగా ఉన్నది. సో వీటన్నింటి మీద వీళ్ళు గొడవ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. సో ఆల్ పార్టీ మీటింగే రసాభాసగా మారిందంటే ఇక పార్లమెంట్ ఎట్లుంటుందో మనం ఊహించుకోవచ్చు. ఏమైందో చూడాలి. ఇక అయ్యేదేముండదు, అంతా జనం సొమ్ము అంతా వృధా. వాళ్ళకి కావాల్సిన బిల్లులు వాళ్ళు పాస్ చేసుకుంటారు, అవతల పడతారు, కథం.